మహారాష్ట్రలో ఒక గొడవ తగ్గి ఏదైతే షిండే తలనొప్పులు తగ్గించుకుని అతను డిప్యూటీ సీఎంగా తీసుకున్నాడు, అట్లాగే మంత్రివర్గంలో కూడా జాయిన్ అయిపోయాడు, ఆ తలనొప్పి తగ్గిందంటే ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి సొంత పార్టీలో తలనొప్పులు ప్రారంభమైనాయి. అందులో ప్రధానమైనటువంటి అజిత్ పవార్ పార్టీ ఏదైతే నేషనల్ కాంగ్రెస్ పార్టీ, అజిత్ పవార్ పార్టీ ఏదైతే ఉందో అందులో విభేదాలు తలెత్తిని. జగన్ భుజ్బల్ ఒకప్పటి సీనియర్ మోస్ట్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ని నిలదీశారు. ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ విస్తరణలో తనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించి అది భంగపడ్డాను. వాస్తవంగా నాతో మాట్లాడారు, ముందు ఇస్తానన్నారు, ఆ తర్వాత ఇప్పుడేమో నన్ను తీసుకెళ్ళి పార్లమెంట్ రాజ్యసభకు పంపిస్తానంటున్నారు. వాస్తవంగా మన లోక్సభ ఎన్నికలప్పుడు మీరు రాష్ట్రానికి అవసరం, మీరు లోక్సభలో పోటీ చేయొద్దన్నారు. సరే నేను ఆగాను, తీరా చూస్తే అసెంబ్లీలో ఇచ్చారు టికెట్, పోటీ చేశాను, గెలిచాను. సీన్ కట్ చేస్తే ఇప్పుడేమో మంత్రివర్గంలో చోటుకు సంబంధించి మొన్నటిదాకా వస్తున్నాం మీతో మాట్లాడుతున్నాం అని చెప్పారు. అజిత్ పవార్ మళ్ళీ అది మానేసేసి మంత్రివర్గం అయిపోయింది, విస్తరణ కూడా నాతో అసలు సంప్రదించలేదు. ఇప్పుడు అడిగితేనేమో రాజ్యసభకు మిమ్మల్ని పంపిస్తామంటున్నారు. అప్పుడు మరి నేను నా నియోజకవర్గానికి ఏం చెప్పుకోవాలి అంటే అజిత్ పవార్ పార్టీలో సంఘర్షణ వాతావరణం స్టార్ట్ అయింది.